హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చి పుదీనాకు చట్నీ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిరపకాయలు మీ కారం తగ్గట్టు తీసుకోండి. దీంట్లో నేను ఏమేమి వేసానంటే పచ్చెనపప్పు, మినప్పప్పు అన్నీ ఒక 2 టేబుల్ స్పూన్స్ అన్నమాట. పచ్చెనపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, కొంచెం మెంతులు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు అన్నమాట, ఒక 4 స్పూన్లు నువ్వులు, కొంచెం ధనియాలు కూడా అంతే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అన్నీ ఇట్లా కొంచెం నూనె వేసి ఫస్ట్ ఎండుమిరపకాయలు, తర్వాత ఈ పప్పులు, నువ్వులు, ధనియాలు, మెంతులు అన్నీ ఇట్లా ఏం చేసుకున్న లాస్ట్లో పుదీనాకులో కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు పెట్టాను, పెద్ద నిమ్మకాయ అంతా. తర్వాత ఈ పుదీనాకంతా కొంచెం నూనె వేసి ఇట్లా వేయించేసుకుంటున్నాను. చాలా ఆకేసాను, బౌల్ నిండా వచ్చింది, కానీ నూనెలో వేసేసరికేమో ఇంత చిన్నగా అయిపోయింది అన్నమాట. అంటే కొంచెంగా అయిపోయింది. ఆకుకూరలన్నీ అంతే కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కూడా ఏం చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమము, పుదీనాకు చింతపండు మిశ్రమము ప్లస్ ఇవి చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకుని తర్వాత లాస్ట్లో దీన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏమేమి యాడ్ చేయాలంటే ఉప్పు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, వెల్లుల్లిపాయలు మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్నవి అయితే 2 పాయలు వేస్తున్నా, అంటే 2 వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, 2 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. చిన్నవి నా దగ్గర ఉన్నవి. మీ దగ్గర పెద్ద వెల్లుల్లిపాయలు ఉంటే పెద్దది ఒకటి వేసుకోండి. ఇట్లా పొట్టు తీసైనా వేసుకోవచ్చు, పొట్టుతో సహా వేసేసుకోవచ్చు వీటితో పాటు. నేను మళ్ళీ మీకు గ్రైండ్ చేసేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఈ లోపల ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారనిద్దాం. చాలు, ఇంత వేగితే చాలు, పచ్చివాసన పోయేంత. అంటే ఆకు ఎలా వేయించుకోవాలంటే పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఓకేనా, నాదైతే వేగిపోయింది, చాలు. ఇంకా కొంచెం నీరు ఉంది కదా, అది చూడండి, నీళ్ళు కనిపిస్తున్నాయి. ఆ కొంచెం కూడా ఇనిగిపోతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి చాలా మంచిది పుదీనాకు. ఇలా పచ్చడి చేసి వేడివేడి అన్నంలో పెడితే మంచిగా తినేస్తారు. హెల్త్కి మంచిది, పొట్టలో పురుగులు ఉన్నా అన్నీ పోతాయి అన్నమాట పిల్లలకైతే. కొంచెం పిల్లలు తినేటైతే కొంచెం కారం, ఎండుమిరపకాయలు తగ్గించేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా కారం ఇష్టపడతారు కదా, వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది ఇష్టపడరు, తక్కువ వేసుకోవచ్చు. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోండి. ఓకేనా, నేను ఇప్పుడు ఈ 2 స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ రెండింటిని చల్లారబెట్టి నెక్స్ట్ మీకు మిక్సీ వేసి చూపిస్తాను. చూడండి, ఇందాక కంటిన్యూషన్ చల్లారిపోయినాయి కదా, నేను రోట్లో రుబ్బుదామని రోలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఉప్పు సరిపడినంత టేస్ట్కి తగ్గట్టు. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, ఇగో నేను ఇలాంటివి చిన్నవి 2 తీసుకున్నాను. ఓకేనా, ఇది కూడా చల్లారిపోయింది, పుదీనాకు కూడా. ఓకేనా, ఫస్ట్ రోల్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇదిగోండి, ఫస్ట్ పప్పులన్నీ వేసాను. ఈ పప్పులన్నీ ముందు దంచేసుకున్నాను. మెత్తగా దంచుకొని తర్వాత నలిగిన తర్వాత ఈ నలిగిపోగానే మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా వేసుకుని దంచేసుకున్నాం. నేను దంచిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఫస్ట్ పప్పులన్నీ దంచేసుకున్నాను, మెత్తగా కాదు, కొంచెం కసాబిసాగా. మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు అన్నిట్లో నలిగినాయి. మీకు రోల్ లేకపోతే మిక్సీలో అయినా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా వేయించినవి, అవి కూడా వేసుకుందాము. వెల్లుల్లిపాయలు, ఉప్పు లాస్ట్లో వేసుకుందాము. వెల్లుల్లిపాయలు వాసన పోతాయి ముందేస్తే, మళ్ళీ తడిదనం వల్ల నలగవన్నమాట ఇవన్నీ. ఓకేనా, ఇవి కూడా దంచేసుకున్నాము. నేను తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు దంచేయగానే. సరే ఫ్రెండ్స్, నేనంతా ఇట్లా కొంచెం మరీ మెత్తగా కాదు, ఎండుమిరపకాయలు, పప్పులు అన్నీ ఇట్లా ఏం చేసుకున్నాయన్నీ ఇట్లా దంచేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇదే రోట్లో ఈ పుదీనాకు ఉంది కదా, పుదీనాకు చింతపండుది అది వేసుకుని ఇప్పుడు మెత్తగా నూరుకోవాలన్నమాట. తర్వాత ఈ 2 కలిపేసి మళ్ళీ నేను నూరి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్. A few moments later. కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. మనకి ఎంతైతే ఉప్పు పడతారో రుచికి తగ్గట్టు.
ఉప్పు కూడా వేసేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఉప్పు వేసేసాను, తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. ఇవి కూడా ఇప్పుడు మెత్తగా మొత్తం కలిసేట్టు కలుపుకుందాం. 1 hour later. సరే ఫ్రెండ్స్, మన చట్నీ రెడీ అయిపోయింది. కొంచెం నేను గట్టిగా రుబ్బుకున్నాను. ఇలా రుబ్బుకుంటే నిలవ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో తింటే మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు సరిపోతే ఇప్పుడే ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కూడా వేసుకోండి. మీరు కావాలి అంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కొంచెం కావాలంటే మీరు వాటర్ కూడా పోసుకుని మెత్తగా రుబ్బుకోవచ్చు. నేను రోట్లో కాబట్టి అదిగాక ఇలా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నంలో. ఇంకోటి ఏంటంటే నిలవ కూడా ఉంటుంది చట్నీ, పాడైపోకుండా. మీరు కూడా ఇలానే రుబ్బుకునేటైతే బయట అయినా ఉంచుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక వారం రోజులు నిలవ ఉంటుంది అనమాట. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది, హెల్త్ పరంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకా తీసేస్తున్నాను, తీసుకుని ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి, ఓకేనా? చూసారా, అయిపోయింది. ఇలా బాక్స్లో పెట్టేసుకుని వాటర్ తగలకుండా రోజు కొంచెం ఒక్క ముద్దలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం ఇందులో చట్నీ ఉంచుకున్నా. చూడండి, మన చట్నీ రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి రోజు ఒక ముద్దలో అయితే కంపల్సరీ పెట్టండి, చక్కగా తినేస్తారు, ఓకేనా? ఇప్పుడు నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా టేస్ట్ చేశారా? నాకైతే చిన్నప్పుడు నాయనమ్మ వాళ్ళు అట్లా ఊళ్ళో పచ్చడి రుబ్బినప్పుడల్లే మాకు ఇలా కలిపి పెట్టేవాళ్ళు, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు మా బాబుకి పెట్టి చూస్తాను ఎలా ఉంటుందో. అన్నం అయితే మార్నింగ్ వండింది, కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మా బాబుకి ఒక ముద్ద పెట్టి చూస్తాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. ఇప్పుడు రుబ్బాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది. మీరు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే అంత స్పైసీ కూడా ఉండదు. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేను ఇప్పుడు వీడియో నేను చేస్తున్నా, ఇప్పుడు వాడికి పెడుతున్నాను నేను. చూసారు ఎంత బాగుందో, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ ముద్ద నేను తినేస్తాను, కంపల్సరీ మీరు కూడా టేస్ట్ చేసి, ఓకేనా ఫ్రెండ్స్? కంపల్సరీ ట్రై చేయండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.